ఆ ఇక ఇది వెలుగు పేపర్. మనం చెప్పుకునే విధంగానే ఈ వెలుగు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వెలుగునిచ్చే ప్రయత్నం చేస్తుంది. యావత్తు తెలంగాణని చీకట్లోకి నూకే ప్రయత్నం చేస్తుంది. ప్రతిరోజు ఈ వెలుగు కేవలం కాంగ్రెస్ కు సంబంధించిన వార్తలు మాత్రమే తన ఎదల మీద రాసుకొని వస్తుంది. ఇది తెలంగాణ పట్ల చీకటిని చిమ్మే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజలారా, ఇది కేవలం టిఆర్పి పేపర్ మాత్రమే, టిఆర్పి పేపర్ మాత్రమే, పేరు పేపర్ మాత్రము. ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పేపర్ ని కొనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ పేపర్ ఏం రాసుకొచ్చిందో తెలంగాణ పట్ల ఒకసారి చూద్దాం. ఇక వీళ్ళకు ఒక మంచి హాట్ టాపిక్ దొరికింది. మన కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం, లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం, మంచి టీఆర్పీలను పెంచుకునే ఒక ప్రయత్నంగా ఆ అరెస్ట్ కేసును మంచిగా రాసుకురావడం కూడా జరిగింది. ఒకసారి విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఇక లోక్సభ ఎన్నికలకు నేడే షెడ్యూల్, 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎలక్షన్లు, మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ, బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్లు, సిఈసి రాజ్ కుమార్ తో భేటీ, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చ. అయితే తెలంగాణ ప్రజలారా, ఇక రాబోయే పార్లమెంటు ఎలక్షన్స్ కోడ్ ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి అమల్లోకి రానుందని చెప్పేసి ఎలక్షన్ కి సంబంధించిన, పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనేది సాయంత్రం 3 గంటలకి మన ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ విధి విధానాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇదంతే. ఇక్కడ లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. 4 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాషా నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్ కూడా ఉప ఎన్నిక తర్వాత నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ఈసీ తెలుపుతుంది. అయితే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ మన పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక 4 రాష్ట్రాలలో జరుగుతున్నాయంట. ఆ 4 రాష్ట్రాలు ఒకటి అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మళ్ళా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ 370 రద్దయింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మన తెలంగాణలో కూడా మొన్న కార్ యాక్సిడెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాషా నందిత కూడా దుర్మరణం చెందడం జరిగింది. సో ఆమె అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగేటట్టు తెలుస్తుంది. అది కూడా సాయంత్రం 3 గంటలకు ఈసీ వెలువడించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ రాసుకొచ్చింది. ఇక కిందికి పోతే కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ, స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలింపు, తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి, శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు విచారణ, సాయంత్రం 5:20 అరెస్టు చేసినట్టు ప్రకటన. తెలంగాణ ప్రజలారా, ఇక లిక్కర్ స్కీమ్ అనేది ఏదైతే ఉందో ఆ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో కవిత గారిని అరెస్ట్ చేసినట్టు కూడా ఇక్కడ వెలుగుదిన పత్రిక రాసుకొచ్చింది. అయితే ఇక్కడ ఒక ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే ఉందో అది ఇది తెలంగాణ పేపర్లో, ఇప్పుడు అన్ని పేపర్లో ఇప్పుడు శనార్థి తెలంగాణ మల్లిగాడు ఇదే రాసుకొస్తాడు, మన V6 పేపర్ ఇదే రాసుకొస్తాడు. సో అన్ని పేపర్లకు కలిపి ఎండింగ్ లో ఈ అరెస్టుకు గల కారణాలేంటి, అసలు ఈ అరెస్ట్ ఎలా జరిగింది, దేనికోసం జరిగింది అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా ప్రజలారా. ఇక ఇది పైగా వీళ్ళకు టీఆర్పీ కోసం కాబట్టి మెయిన్ బ్యానర్ ఐటమ్ గా ఇదే వేసుకొస్తారు. సో అన్ని పేపర్లలో ఇదే ఉంటది. ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి అన్నిట్లల్లా ఇదే బ్యానర్ ఐటమ్ గా ఉంటది. సో ప్రతి పేపర్ ని మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మిగతా లాస్ట్ లో చివరిలో నేను ఈ డ్రామా ఏదైతే జరిగిందో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా తెలంగాణ ప్రజలారా.